హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్స్ కార్నర్. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ క్విక్ గా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ చెక్ ఇన్ టు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, 2 రోజులుగా వీడియోస్ చేయలేదు. సో కొంత పర్సనల్ ప్రాబ్లం వల్ల చేయలేకపోయాను. సారీ ఫర్ దట్. ఇంకా మార్కెట్ అప్డేట్స్ గురించి చూసినట్లయితే ఈ రోజు సెన్సే కరెక్ట్ అయింది. సో ఐటీ, మెటల్, ఆటో సెక్టార్స్ డ్రాగ్ చేశాయి. వీటికి మెయిన్ రీజన్ మనకు టారిఫ్ టెన్షన్స్ మళ్ళీ మొదలైంది. సో దీని వల్ల కొంతవరకు మార్కెట్ కరెక్ట్ అయింది. సో ఆ డీటెయిల్స్ చెక్ చేసే ముందు ఒకసారి మనం ఈ రోజు మార్కెట్ అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఇవాళ మార్కెట్ అప్డేట్స్ కనుక మనం చూసినట్లయితే సెన్సెక్స్ 182 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 81,451 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 82 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,750 దగ్గర క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 203 పాయింట్స్ పెరిగి 55,749 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 37 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 57,420 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ ఫార్మా 147 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 21,442 దగ్గర క్లోజ్ అయింది. అలాగే ఇవాల్టి టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ ఈ విధంగా ఉన్నాయి. మార్కెట్ ట్రెండ్ కనుక మనం గమనించినట్లయితే జూన్ సిరీస్ ఆల్మోస్ట్ మనకు నెగిటివ్ గానే స్టార్ట్ అయింది. సో దీనికి మెయిన్ రీజన్ మనం చూసినట్లయితే డొమెస్టిక్ గా ఉన్న గ్రోత్ ని కొంతవరకు జీడిపి డేటా అనేది ఓవర్ షాడో చేసింది. సో దానితో పాటు మనకు కొంత పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఫారెన్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి వచ్చినప్పటికీ, బట్ ఇన్వెస్టర్ సెంటిమెంట్ ని మాత్రం టారిఫ్ టెన్షన్స్ కొంతవరకు నష్టపరిచాయి. సో మెయిన్ గా యుఎస్ కోర్టును అపీల్ చేసింది. లోవర్ కోర్టు డెసిషన్ వచ్చేంత వరకు టారిఫ్స్ ని ఫారెన్ ఇంపోర్ట్స్ మీద ఇంపోజ్ చేయాలని చెప్పేసి కోర్టును అపీల్ చేయడం ఇన్వెస్టర్ సెంటిమెంట్ ని దెబ్బతీసింది. ఓవరాల్ గా మనకు క్లోజింగ్ వచ్చేసరికి సెన్సెక్స్ 0.22% కరెక్ట్ అయ్యి 81,451 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 0.33% కరెక్ట్ అయ్యి 24,750 దగ్గర క్లోజ్ అయింది. 1,751 షేర్స్ పెరగ్గా 2,087 షేర్స్ మాత్రం నష్టపోయాయి. 114 షేర్స్ లో మాత్రం ఎటువంటి చేంజ్ అనేది లేదు. బ్రాడర్ మార్కెట్స్ ఇండిసెస్ కూడా మిక్స్డ్ గా పెర్ఫామ్ చేశాయి. స్మాల్ క్యాప్ స్టాక్స్ అయితే అవుట్ పెర్ఫామ్ చేశాయి. మిడ్ క్యాప్ కౌంటర్స్ లో మాత్రం కొంత నెగిటివిటీ అనేది చూసాము. సెక్టార్ వైజ్ గా చూసినట్లయితే నిఫ్టీ ఇండెక్స్, ఐటీ ఇండెక్స్ యుఎస్ టారిఫ్ టెన్షన్స్ వల్ల చాలా వరకు కరెక్ట్ అయింది. మేజర్ ప్లేయర్స్ అయిన టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఇవన్నీ 2% వరకు కరెక్ట్ అయ్యాయి. సో అలాగే మనం పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ కనుక మనం చూసినట్లయితే కొంత బ్రాడర్ మార్కెట్ ట్రెండ్ నే ఫాలో అయింది. సో స్టేట్ బ్యాంక్ గానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ 3% వరకు పెరిగాయి. స్టాక్ స్పెసిఫిక్ గా చూసినట్లయితే సుజలాన్ లో మనం మంచి ర్యాలీ అనేది చూసాము. సో దాని గురించి ఒక సపరేట్ వీడియో చేస్తున్నాను, వాచ్ చేయండి. మా కంటెంట్ నచ్చినట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మాకు కొంచెం బూస్టప్ గా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇలాంటి మార్కెట్ అప్డేట్స్ గురించి డైలీ తెలుసుకోవాలనుకున్నా, స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.